అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మనం ఈ సోషల్ మీడియాలో కానీ మాధ్యమాల్లో కానీ బాగా ఈ మాఘ నవరాత్రుల గురించి బాగా వింటున్నాం. బాగా ఎక్కువ ఇదిగా ఉంది. దాని గురించి వివరంగా శ్రీ ఉప్పర సమరతేజ శర్మ గారిని వివరంగా దాని గురించి వివరించమని కోరుదామని ఈ సందర్భంగా అడుగుతున్నాం. కొంచెం వివరించండి గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘ నవరాత్రులు 30 జనవరి నుంచి ఆరంభమవుతుంది. ఇప్పుడు రాబోయే వారం నుంచి. అవును, విశేషంగా గుప్త నవరాత్రులు అని చెప్పుకుంటారు. 4 నవరాత్రులలో 2 నవరాత్రులు గుప్తము, మాఘము, ఆషాఢ నవరాత్రులలో కొంచెం గుప్త నవరాత్రులు అని చెప్తారు. ఆ మాసంలో వారాహి అని, ఈ మాసంలో అంటే మాఘ మాసంలో శ్యామలాదేవి అని చెప్పేసి విశేషంగా చేస్తారు. ఇప్పుడు వచ్చే నవరాత్రులు శ్యామలా నవరాత్రులు. తంత్రంలో కానీ శ్రీ విద్యా సాంప్రదాయంలో కానీ శ్యామలాదేవిని తాంత్రిక సరస్వతీదేవి అని చెప్పుకోవడం జరిగింది. అంటే సంపూర్ణమైనటువంటి సరస్వతి అవతార స్వరూపమే. అక్కడ ఈ నవరాత్రులలో విశేషంగా ఎవరైతే అమ్మవారిని పూర్ణత్వంగా జపము కానీ హోమము కానీ లేకపోతే వారి శక్తి కొలదు గురువు యొక్క లైనేజ్ ప్రకారం వారి యొక్క పరంపర ప్రకారం చేసుకున్నట్లయితే విశేష ఫలితాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు అందరూ చేసుకోవచ్చా? అక్కడ యూట్యూబ్లో ఉన్నాయండి, మంత్రాలు దొరుకుతున్నాయి, విశేషంగా చేసుకోవచ్చా అంటే పనికి రాదు. ఎందుకంటే ఒక ఉదాహరణ ఇస్తాను. చండీలో భార్యాన్ రక్షతు భైరవి అనే మంత్రం ఉంటుంది. అక్కడ ఏంటి? భైరవి, ఓ మహాదేవి నా భార్యను రక్షించు అనే మంత్రానికి అర్థం. అక్కడ భార్యాన్ భక్షతు భైరవి అంటే ఏంటి? అమ్మ వచ్చి నా భార్యను తిను. ఇక్కడ గురువు ఉన్నట్లయితే ఏంటంటే అయ్యా ఈ పదాన్ని ఎట్లా స్మరించాలి, ఎట్లా వాడాలి, ఎట్లా ప్రనౌన్స్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మాతాంగి మంత్రాలైనా ఈ శ్రీ విద్యా మంత్రాలైనా అన్ని మూల మంత్ర సహితంగా ఉంటాయి. ఒక అక్షరాన్ని మీరు తప్పుగా పలికారు అనుకుంటే అది తీవ్ర స్థాయిగా మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఆచార్యులు ఉన్నారు, శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వారి యొక్క అడ్వైస్ తీసుకొని మూలమంత్రం కాకుండా శ్రీ విద్యా సాంప్రదాయంలో లేనివారు శ్యామలా దండకం లాంటిది కానీ, శ్యామల అష్టోత్తరం లాంటిది కానీ, శ్యామల గాయత్రి కానీ చేసుకోవచ్చు. మూల మంత్రాలు మాత్రం చేసుకోకూడదు. ఈ సహస్రనామాలైనా దండకాలైనా కూడా ఎవరైనా మంచి ఆచార్యులు ఉంటే వారితో మాట్లాడి ఈ ఒక్కసారి పలికించుకొని అంటే చెప్పించుకోవాలి. దండకంలో అక్కడక్కడ కూడా తప్పు చేస్తే స్వరభేదం వస్తే దానివల్ల విశేషమైనటువంటి జరుగుతాయి, దోషాలు జరుగుతాయి. అందులో శ్యామలాదేవిని మాట్లాడినప్పుడు కాళిదాసు అక్కడ చాలామంది ఏమంటారంటే కాళీదేవి ఉపాసన చేశారు అంటారు, కానీ విశేషంగా చూసుకున్నప్పుడు కాళిదాసు మాతాంగి దేవినే చేశారన్నమాట. అక్కడ దశమహావిద్యల్లో అతి పూర్ణమైనటువంటి దేవత మాతాంగి దేవత, కాళీ స్వరూపము అండ్ సరస్వతి స్వరూపము. ఈ మాతాంగి దేవి విశేషంగా ఏ రంగాల వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకొని మాట్లాడినట్లయితే విశేషంగా మీడియా రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి కానీ, సంగీత సాహిత్య రంగంలో ఉన్నవారికి కానీ, లేకపోతే విద్యారంగంలో ఉన్నట్టు కానీ, అందులో విశేషంగా మనకి ఇండైరెక్ట్గా అమ్మవారు చెప్పగానే చెప్పింది. ఈ మాఘ నవరాత్రుల్లోనే వసంత పంచమి వస్తుంది. అంటే సరస్వతీదేవికి సంబంధించిన పూజ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చేయలేని వారికి వసంత పంచమి ఒక్కటి చాలు. కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి అని పిలుస్తారు. ఈ పంచమి రోజు చేయలేని వారు ఆ ఒక్కరోజు చేసుకున్నా చాలు, విశేషంగా మాతాంగిదేవి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్పుకుంటారు. ఇది గుప్తతరమైనటువంటి విద్య. పొలిటికల్ ఫీల్డ్ కానీ సినీ ఫీల్డ్ కానీ విశేషంగా చేసుకున్నట్లయితే వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ద్వారా వాళ్ళు చేసే కళలు కానీ
రాయడం కానీ మాట్లాడే వరకు కానీ ఎక్సలెంట్గా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో అమ్మవారు స్వయంగా సరస్వతి స్వరూపమే, ఎవరైనా చేయొచ్చు. కానీ ఏంటంటే శ్రీ విద్యా సంబంధమైనటువంటి మంత్రములు కానీ తంత్రములు కానీ డైరెక్ట్గా చేసుకోవడానికి అధికారం ఉండదు, గురువు ద్వారానే చేసుకోవాలి. ఎందుకంటే దానికి శాప విమోచన మంత్రాలు ఉంటాయి, దానికి సంబంధించిన ముని ఛందస్సు మరియు ధ్యాన శ్లోకాలు ఇవన్నీ ఉంటాయి. మంత్రశాస్త్రం కానీ తంత్రశాస్త్రం కానీ వైదిక దాంట్లో కానీ విశేషంగా చూసినప్పుడు ధ్యాన శ్లోకం కానీ బాగా చెప్తారు. ధ్యాన శ్లోకం ఎందుకు చెప్పుకోవాలి, గురువు ఎందుకు కావాలి అన్నప్పుడు ధ్యాన శ్లోకం చూసుకున్నట్లయితే దాంట్లో విశేషంగా అర్థం ఉంటుంది అనమాట. ఒక్కసారి కళ్ళు మూసుకొని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నప్పుడు అక్కడ గణపతి ఎలా ఉన్నాడు అనే ఆ శ్లోకంలో ధ్యానంలో ఏంటంటే 1000 కోటి సూర్య ప్రకాశ కలలు గడిగిన గణపతి స్వరూపమా, నాలో ఉన్న బయట ఉన్న అంతర ఇన్నర్ అండ్ అవుటర్ ఉన్న 2 లక్షణాలు అబలక్షణాలు కానీ అబ్స్ట్రకల్స్ కానీ, ఇన్నర్ అబ్స్ట్రకల్స్ ఏంటంటే 10 రకాలుగా ఆలోచించడం, అబ్స్ట్రకల్స్ అవుటర్ అబ్స్ట్రకల్స్ అంటే ఎవరైనా వచ్చి ఇబ్బంది పెట్టడం లాంటివి, అవన్నీ జరగకుండా సులువుగా జరగండి అని చెప్పి చెప్తున్నారు. ఎలా? ఈ ధ్యాన శ్లోకం జరిగినప్పుడు ఆ గణపతిని మీరు ఊహించుకోవాలి. గురువు ఉన్నప్పుడైతే ధ్యాన శ్లోకాన్ని చెప్తూ అయ్యా ఈ మంత్రార్థం ఇది, అమ్మవారి స్వరూపంగా ఉంది, గణపతి ఎలా ఉన్నాడు, రైట్ హ్యాండ్లో లడ్డూకం పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో కలము కానీ పానపాత్రం కానీ పుస్తకం కానీ, అది గణపతిని బట్టి. శ్రీ విద్యా గణపతి అయితే లెఫ్ట్ హ్యాండ్లో మీకు తాళపత్రాలు ప్లస్ రైట్ హ్యాండ్లో కానీని పట్టుకొని ఉంటారు. ఇట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దేవత ఈ రూపకంగా ఉన్నారని ఒక్కసారి భావన చేసుకున్న జపం చేసినట్లయితే గణపతి నిజంగా మీ శరీరంలోనే ఉన్నట్టు. అందులో శ్రీచక్రోపాసన చేసినా ఏ దేవతోపాసన చేసినా ఫస్ట్ ప్రథమంగా చేసి చెప్పే మంత్రం కానీ శ్లోకం కానీ ఏమంటారు అంటే దేవే దేవాలయ ప్రోక్తో జీవే దేవ, అంటే ఈ శరీరమే దేవాలయం అయితే ఆత్మే పరమాత్మ స్వరూపం. అక్కడ మంత్రం చదువుకోవడం కాదు, ఆ తత్వాన్ని మనం ఎప్పుడైతే శరీరంలో మన జ్ఞానస్వరూపమైన మేధస్సులు ఒక ముద్రించుకోవడం రిజిస్టర్ చేసుకొని అట్లానే ఉంటామో, మీరు ఏ దేవతోపాసన చేసినా కూడా ఆ దేవత మీ శరీరంలో ఉంటారు. అద్భుతం. అందులో విశేషంగా ఇంకొకటి ఏంటంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో విశేషంగా ఒక గురు సాంప్రదాయంలో వెళ్ళినప్పుడు గురువు పాదుకా మంత్రాలు కానీ గురు దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ పరంపర చెప్పినప్పుడు విశేషంగా ఏం చెప్తారంటే, విశేషం ఏంటంటే అక్కడున్న ఇష్టదైవం కానీ గురువు సాంప్రదాయ దేవత కానీ గురువు కానీ శిష్యుడికి కానీ భేదము లేదు. ఇక్కడ గురు పరంపరలో ఉన్నప్పుడు గురువు యొక్క సాంప్రదాయంలో పోయినప్పుడు వారు తత్వమసి అనే లక్షణాన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారు. తత్వమసి లక్షణం అంటే గురువుకి మరియు దేవతకి శిష్యుడికి భేదం లేనట్టు. అక్కడ శిష్యుడికి భేదం లేనట్టు అన్నప్పుడు గురువు కన్నా గొప్ప నా శిష్యుడు కాదు, అంటే వారి యందు ఒక్క గురువు స్థానాలలోకి వెళ్ళినప్పుడు కానీ గురు సాంప్రదాయాల్లోకి వెళ్ళినప్పుడు కానీ వారి యందు శిష్యుల యందు గురు అంశ అనేది ఒకట ఏర్పడుతుంది. అందుకే విశేషంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ శ్యామల నవరాత్రులు ఓన్లీ మాత్రమే సాధకులకు మాత్రమే గురు పరంపరాన్ని బట్టి చేసుకోవడం తప్ప ఎవరైనా విశేషంగా చేసుకోవాలనుకున్నప్పుడు వారు ఏదైనా ఆచార్యులు కానీ గురుతుల్యులు కానీ శాస్త్రికులు ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి విశేషంగా దీని గురించి అవగాహన పెంచుకొని మాత్రమే చేయాలి. అక్షర దోషం వల్ల మంచి పోండి చెడు జరిగితే దానికి ప్రాబ్లం ఉంటుంది. సో శ్యామల నవరాత్రులు కానీ వసంత పంచమి కానీ ఇది కానీ గురువు యొక్క పర్యవేక్షణలో చేసుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి, విశేషమైన ఫలితాలు శుభ ఫలితాలు జరుగుతాయి. సంతోషం గురుగారు. శ్యామల నవరాత్రుల గురించి కానీ వసంత పంచమి గురించి కానీ వివరంగా వివరించారు.
మా ప్రేక్షకులందరికీ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. చాలా సంతోషం. శ్రీమన్నారాయణ.